ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బ్రెడ్ అనేసరికి చాలామంది కొద్దిగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పూర్వం రోజులు గుర్తెచ్చుకుంటూ ఒక్కసారి జ్వరం వచ్చినప్పుడే బ్రెడ్ పాలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో తప్ప ఇతర రోజులు అసలు ఎప్పుడు బ్రెడ్ తినే అవసరం కానీ అలవాటు కానీ మనకి ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో బాగా డెవలప్ అవటం వల్ల బ్రెడ్ వాడకం బాగా పెరిగింది. బ్రెడ్తో పాటు ఆ బ్రెడ్ ప్రొడక్ట్స్తోనే అనేక రకాలుగా స్నాక్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఎక్కువగా తయారు చేస్తున్నారు. మరి బ్రెడ్తో ఇచ్చే వెరైటీ శాండ్విచెస్ కానీ ఇంకా రకరకాలుగా బ్రెడ్ వెరైటీ బర్గర్ కానీ ఇట్లాంటివి అనేకం చూడండి. ఈ బ్రెడ్ ఐటమ్స్ ఎక్కువగా వాడటం వల్ల మన ప్రేగులకు జరిగే నష్టం ఏంటి, అసలు షుగర్ వచ్చే రిస్క్ని ఎంత స్పీడ్గా బ్రెడ్ పెంచుతుంది బ్రెడ్ వెరైటీస్ అనేది ఒకసారి ఆలోచిస్తే, మామూలుగా బ్రెడ్ మెత్తగా వెళ్ళిపోతుంది. ఎక్కువ భాగం మార్కెట్లో దొరికే బ్రెడ్స్ 95% జనాలు వాడేది మైదావే. హోల్ వీట్ బ్రెడ్స్ కానీ మిల్లెట్స్ బ్రెడ్స్ కానీ ఈ మధ్య వచ్చాయి, అవి కూడా వాడుతున్నారు. ఏ రకమైన బ్రెడ్ తీసుకున్నా అవి స్పీడ్గా డైజెషన్ అవుతాయి. ఎందుకంటే ఆ బ్రెడ్ తయారు చేసే ప్రాసెస్లో అంత స్మూత్గా మనకు అనిపిస్తాయి కదా, పైనుంచి తినేటప్పుడు కూడా లోపలికి వెళ్ళాక కూడా ప్రేగులు పొట్ట ఈజీగా బ్రేక్ డౌన్ చేయగలిగే మెకానిజం ఆ బ్రెడ్లో ఉందన్నమాట. అట్లా ఈజీగా డైజెషన్ అయిన తర్వాత రిలీజ్ అయిన గ్లూకోజ్ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఉండే పీచు పదార్థాలు చాలా తక్కువ. మైదా దాంట్లో పీచు పదార్థాలు 0. అలాంటివన్నీ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి స్పీడ్గా గ్లూకోజ్ని పెంచుతుంటాయి. ఇలాంటి స్టడీస్ కూడా బ్రెడ్ మీద చేశారు. మామూలుగా గ్లూకోజ్ అబ్జార్ప్షన్ మామూలు ఆహారాలు తిన్నప్పుడు, ఇప్పుడు బ్రెడ్ ఎంత శక్తిని ఇస్తున్నదో లెక్క చూశారు. అంత శక్తినిచ్చే ఆహారం వేరేది పెట్టినప్పుడు 30 to 40% గ్లూకోజ్ కనుక బ్లడ్లోకి అబ్జార్బ్ అయితే, బ్రెడ్ తిన్నప్పుడు 70% గ్లూకోజ్ అబ్జార్ప్షన్ స్పీడ్గా తక్కువ టైంలో ఎక్కువ అబ్జార్బ్ అయిపోతున్నదని కూడా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అందుకని ఈ బ్రెడ్ ద్వారా తయారైన గ్లూకోజ్ అనేది రక్తంలోకి ఒక్కసారి స్పీడ్కి వెళ్ళేసరికి దాన్ని నియంత్రించే మెకానిజంలో మరి కొవ్వుగా మార్చుకోవటం కానీ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ చేయటం కానీ ఇవన్నీ ఎక్కువ యాక్టివ్ అయిపోతాయి. అందుకనే త్వరగా షుగర్ పెరగటానికి రోజు ఎంతని కంట్రోల్ చేస్తుంది శరీరం. అందుకని స్పీడ్గా గ్లూకోజ్ స్థాయిలు పెరిగేసరికి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం కూడా జరుగుతున్నాయి. అందుకని షుగర్ వ్యాధి రావటానికి కూడా బ్రెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడటం కారణం. ఇక రెండవ మెయిన్ నష్టం తీసుకుంటే, బ్రెడ్ తయారీలో గ్లూటెన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గోధుమలు ఎక్కువ వాడటం వల్ల. ఈ గ్లూటెన్ కంటెంట్ని డైజెషన్ చేసే క్రమంలో ఈ గ్లూటెన్ ఆ ప్రేగుల గోడలకు ఉండే విల్లాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. అంటే పోషకాలన్నీ సూక్ష్మ పోషకాలన్నీ బ్లడ్లోకి వెళ్ళాలంటే ఆ ప్రేగుల గోడలు ఉండే విల్లా చాలా ముఖ్యమన్నమాట. ఆ పొరలన్నీ డ్యామేజ్ అయ్యి సూక్ష్మ పోషకాలు బ్లడ్లోకి ఎంటర్ కాకుండా ఈ విల్లాన్ని డ్యామేజ్ చేస్తున్నది అనేది సైంటిఫిక్గా రుజువైన విషయం అన్నమాట. అందుకని ఆ పోషకాలు బ్లడ్లోకి వెళ్ళకపోతే చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ సూక్ష్మ పోషకాలు బ్లడ్లోకి వెళ్లకుండా నిరోధించే మెకానిజం ఇవి డ్యామేజ్ చేసేస్తున్నాయి పొరల్ని. ఇక ఇంకొక నష్టం ఏమిటంటే, ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా బాగా తగ్గిపోతున్నది, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. దీనివల్ల రక్షణ వ్యవస్థ గాడి తప్పటానికి, ఎందుకంటే ఇది పోషకాలు ఉండవు, ఫైబర్ ఉండదు, ఇలాంటి పోషకాలు లేని ఆహారం తీసుకున్నందువల్ల అందుకని బ్యాక్టీరియా డివిజన్ అయ్యే క్రమంలో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవటం, చెడు బ్యాక్టీరియా పెరిగిపోవటం, దీనివల్ల ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మన ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియానే బాడీ అంతా బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కదా, ఆ మెకానిజం ఎఫెక్ట్ అవుతున్నది. పైగా మనకి బ్రెడ్ తింటున్న ద్వారా కానీ బ్రెడ్ ప్రొడక్ట్స్ ఏమన్నా తింటున్న ద్వారా కానీ గ్లూకోజ్ స్పీడ్గా వెళ్ళేసరికి గ్లూకోజ్ని కన్వర్షన్లో ఫ్యాట్గా మార్చేసరికి ఒబేసిటీ ఇట్లాంటి పర్సంటేజెస్ అన్ని రకాల రోగాలు పెరగటానికి బ్రెడ్ కారణం అవుతూ ఉందన్నమాట. అందుకని చాలామంది ఇళ్లల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ బ్రెడ్, ఏ టిఫిన్ లేనప్పుడు బ్రెడ్ శాండ్విచ్లు చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేసేస్తుంటారు. ఎప్పుడన్నా అకేషన్కి వాడండి, సాధ్యమైనంతవరకు ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఈ బ్రెడ్ తయారీలో మనం వాడే పిండి
కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ పర్సంటేజ్, మామూలుగా 75-80% మధ్యలో ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ పంపిస్తూ ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ లేకుండా ఉంది అంటే ఇవన్నీ ఇట్లాంటి నష్టాలకు కారణమవుతుంటాయి. అవే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి ప్రోటీను, ఫైబర్ లాంటి ఎక్కువ ఉన్నప్పుడు ఈ రిస్క్ ఉండదన్నమాట. అందుకని ఇలాంటి ఆహారాలు మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిది. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి బ్రెడ్ ప్రొడక్ట్స్ని, బ్రెడ్ ఐటమ్స్ని ఎక్కువ అలవాటు చేయకుండా ఉండటం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడన్నా మీరు తినదలిస్తే ఏ ఫుడ్ లేనప్పుడు వెజిటబుల్ కాంబినేషన్ ఎక్కువ ఇవ్వండి ఆ శాండ్విచ్లో పెట్టేటప్పుడు కూడా. అంటే 2 లేయర్స్ బయట ఊరికే ఒక స్పూన్తో వెజిటబుల్ ముక్కలు పెట్టేసేసి అట్లా పెడతారు. అట్లా కాదు, 2-3 గరిటెలు వెజిటబుల్ ముక్కలు అట్లా పెట్టేసేసి బాగా ఎక్కువ వెజిటబుల్ కాంబినేషన్లు ఇచ్చామనుకోండి, ఆ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. స్పీడ్గా గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లోకి వెళ్లకుండా డైజెషన్ స్లో డౌన్ చేయడానికి, అట్లాగే పోషకాలని కాస్త అబ్జార్బ్ అయ్యేటట్టు వెళ్ళడానికి కూడా, డ్యామేజ్ చేయకుండా ఉండటానికి కూడా, గుడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి కూడా ఈ కాంబినేషన్లో తింటే మంచిదన్నమాట. అకేషన్కి ఎప్పుడన్నా ఏది లేనప్పుడు వాడుకోవచ్చు, కానీ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ మనం పెట్టుకోగలిగినప్పుడు బ్రెడ్ వల్ల మనకు నష్టాలు రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.